ఈ లడ్డు గనక ఒక్కటి తీసుకున్నామంటే 15 రోజులు తినండి, జుట్టు రాలే సమస్య చక్కగా తగ్గిపోతుంది, స్కిన్ గ్లోయింగ్ కూడా బాగా పెరుగుతుంది. వెల్కమ్ టు ఆహా కిచెన్. నేను మీ అనురాధ. దీనికోసం 1 కప్పు ఫ్లెక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు తీసుకొని వీటిని చక్కగా సిమ్లో లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకోవాలి. ఒకసారి నోట్లో వేసుకొని చూడండి. వేగిన తర్వాత కరకర వేగిన తర్వాతే ఒక ప్లేట్లోకి పోసుకొని చల్లార్చుకోండి. తర్వాత అదే కప్పుతో 1/2 కప్పు పల్లీలు తీసుకోండి. పల్లీలను కూడా లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోండి. ఈ పల్లీలు కూడా బాగా వేగాలి. ఈ లడ్డు చాలా ఎన్నో రకాల మనకి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఐరన్ ఉంటుంది, స్కిన్ మంచి కలర్లోను మంచి నిగారింపుగా ఉంటుంది. తర్వాత ఇవి కూడా ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. తర్వాత అదే బౌల్తో 1/2 కప్పు నువ్వులు అంటే 1 కప్పు ఫ్లెక్స్ సీడ్స్కి 1/2 కప్పు వేరుశెనగ గుళ్ళు, 1/2 కప్పు నువ్వులు తీసుకొని ఈ నువ్వులను కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో. ఇవి కూడా మంచి కలర్ వచ్చేసరికి వరకు వేయించుకోండి. ఈ నువ్వులు కనుక ఎగిరిపోతూ ఉంటే ఒక్క చుక్క నీళ్లు చల్లండి. అప్పుడు నువ్వులు ఎగరకుండా కూడా ఉంటాయి. ఫ్లెక్స్ సీడ్స్ అయినా అంతే. వేయించేటప్పుడు అవి కనుక ఎగురుతుంటే ప్యాన్లో నుంచి కింద పడిపోతుంటే కనుక మాత్రం ఒక్క చుక్క నీళ్ళు చల్లండి. ఎక్కువ అవసరం లేదు, ఒక 4-5 చుక్కలు చాలు. తర్వాత వీటన్నింటినీ పూర్తిగా చల్లార్చుకొని విడివిడిగా వీటిని పొడి చేసుకోవాలి. చల్లారిన తర్వాత అన్నీ కలిపి పొడి చేయొద్దు. ముందుగా ఫ్లెక్స్ సీడ్స్ని ఇలా పొడి చేసి ఒక పళ్ళెంలోకి వేసుకోండి. తర్వాత వేరుశెనగ గుళ్ళు వేసుకోవాలి. ఏవైనా డ్రై ఫ్రూట్స్ మనం తినేటప్పుడు బాగా నమిలి తినాలి, లేదా మెత్తగా పొడి చేసుకొని తినాలి. అలా తినకుండా ముక్కా చెక్కాగా కనుక నమిలి తిన్నట్టయితే అవి అరగవు, అలాగే మళ్ళీ బయటికి వెళ్ళిపోతాయి. ఈ వేరుశెనగ గుళ్ళు కూడా పొడి చేసుకుని ఆ పళ్ళెంలో వేసుకున్నాక ఈ నువ్వులను కూడా మెత్తగా పొడి చేసుకొని ఈ పళ్ళెంలోకి వేసుకోండి. ఇప్పుడు మనం ఇవన్నీ కలిపి 2 కప్పులు తీసుకున్నాం. 1 కప్పు అవిసె గింజలు, 1/2 కప్పు వేరుశెనగ గుళ్ళు, 1/2 కప్పు నువ్వులు. దీనికి మనం 2 కప్పులకి 1 కప్పు బెల్లం తీసుకున్నాం. 1 కప్పు బెల్లం ఒక ప్యాన్లో వేసుకొని 1/2 కప్పు నీళ్లు వేసుకొని దీని బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వండి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత మీకు కనుక నలకలు ఉన్నాయనుకుంటే వడపోసుకోండి. తర్వాత ఇలా నొరగరానిచ్చి జస్ట్ జిగురుగా అనిపించాలి. మనం తాకితే కనుక ఇలా జిగురుగా అనిపించాలి. కొంచెమే తీగ రావాలి, ఇంకా ఎక్కువ అవసరం లేదు, అంతే. ఈ దశలో కొంచెం యాలకుల పొడి వేసుకోండి. ఇది వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మనం పొడి చేసుకున్న ఈ పొడిని అంతటిని దీనిలోకి వేసుకొని ఒక్కసారి బాగా కలిపేసి ఇంత కలిసినట్టుగా కలిపిన తర్వాత స్టవ్ ఆపేసుకోండి. ఇది బాగా కలిసింది అనుకోగానే స్టవ్ ఆపేసుకోండి. ఇంకా ఎక్కువసేపు ఉండక్కర్లేదు. చూస్తే ఇప్పుడు మీకు ఇది ఇలా చలిమిళ్ళ అనిపించింది, కానీ కొంచెం సేపటికి ఇది గట్టిగా అయిపోతుంది. అంటే లడ్డు కన్సిస్టెన్సీలోనే ఉంటుంది. గట్టిగా అంటే ఎక్కువ ఇది కాదు, చక్కగా ఇది గట్టిపడిపోతుంది. ఇప్పుడు ఇదిలా మొత్తం కలిసేటట్టు తిప్పుకోండి. తిప్పుకున్న తర్వాత దీన్ని కూడా పూర్తిగా చల్లార్చుకోండి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకోండి, చేతికి అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు దీని అంతటిని ఒక్కసారి కదుపుకోండి. ఇది కొంచెం ఇలా స్టఫ్డ్ అయిపోయి ఉంటుంది. ఇలా కదుపుకుంటే కనుక మళ్ళీ పొడి పొడిగా అయిపోతుంది. ఇలా ఒక్కసారి బాగా కలుపుకొని మొత్తం ఇప్పుడు చక్కగా లడ్డూలు చుట్టుకోండి. మనకి తినడానికి బాగుంటాయి, చుట్టుకోవడానికి కూడా బాగుంటాయి. ఆరిపోయిన తర్వాతే చుట్టుకోవచ్చు. కాకపోతే కొంచెం ఇలా బిగుసుకున్నట్టు అవుతుంది, కానీ మళ్ళీ మనం చేతితో కదిపితే మొత్తం ఇలా మెత్తగా అయిపోతుంది. ఇలాగా గుండ్రంగా మీకు కావాల్సిన సైజులో లడ్డూలు చేసుకోండి. ఈ లడ్డూలు నిల్వ ఉంటాయి కూడా, వెంటనే పాడైపోవు. రోజుకు 1 లడ్డు 15 రోజులు తినండి. ఎలాంటి జుట్టు ఊడే సమస్యలైనా లేదా స్కిన్ గ్లోయింగ్ స్కిన్ కావాలన్నా ఈ అవిసె గింజలు ఎంత మంచియో అందరికీ తెలుసు కదా. ఇలా మన ఆరోగ్యానికి, ఐరన్కి ఎన్నో విధాలుగా పనిచేస్తుంది ఈ లడ్డు. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.